మండలం నార్తురాజుపాలెంలోని ఏఎంసీ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి టీడీపీ మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నియోజకవర్గంలోని 100 మంది మహిళలకు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మహిళలు ప్రతినిత్యం తల్లిగా, చెల్లిగా, భార్యగా, కుమార్తెగా ఎన్నో పాత్రలు పోషిస్తూ తమ కుటుంబాలను తీర్చిదిద్దడంలో ముందుంటున్న మహిళలందరికీ కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను అన్ని విధాలా ఆదుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్దపీట వేసి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. మహిళలు తమ కుటుంబాలను ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో అదేవిధంగా తమ పిల్లలకు సమయం కేటాయించి పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకుంటూ పిల్లలను మంచి మార్గంలో నడిపించి సమాజానికి ఉపయోగపడేలా ప్రతి తల్లి బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి, ఎంపీడీఓ సుబ్బారావు, ఇన్ఛార్జి శ్రీహరిరెడ్డి, అన్ని మండలాల మహిళా నాయకురాళ్లు, పొదుపు మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. పుట్టునొప్పుల పుట్టుక మీది అమ్మ ఓ మహిళా మండలారా, ఇవే మీకు నా శుభాకాంక్షలు. అమ్మవై, ఆలివై, అక్కవై, చెల్లివై, మమతవై, అన్నిటికీ త్యాగశీలవై, నువ్వే రుద్రకాలివై అమ్మ ఓ మహిళా మండలారా, ఇవే మీకు నా శుభాకాంక్షలు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. ఉండాలమ్మా ఈ జగతిక మూలంగా తరతరాలుగా సంఖ్యలు తెంచుకొని వస్తున్నావు మహిళా మనులారా, ఇవే మీకు నా శుభాకాంక్షలు. ప్రతి గడపకు వెలుగులు నింపే అమ్మ, ప్రతి ఇంటికి సిరి సంపదలు నింపే అమ్మ ఓ మహిళా మనులారా, ఇవే మీకు నా శుభాకాంక్షలు. ఎవరైనా ఇచ్చేస్తుంటే వారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అలాగే 5 మండలాల ఏపీఎం కూడా మహిళలు ఎవరైనా ఉంటే ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ సిఎస్ పురం స్టూడెంట్స్ కొంతమంది ఇక్కడికి వచ్చినారండి. కాబట్టి వారందరూ కలిసి ఒక బ్యూటిఫుల్ క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వస్తున్నారు. తపనతో స్వంత నిధులతో కాలువల పూడికలు తీయించి కోవూరును కాపాడారు. రైతుల కలలు కాపాడారు. థ్యాంక్ యూ సో మచ్. అంతర్జాతీయ మహిళా
దాని తర్వాత నేను ఆ ఫౌండేషన్ చైర్మన్. దాని తర్వాత 2024లో ఆయన లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. సో ఒక్కరు రాజకీయాల్లో ఉంటే మొత్తం 8 కాన్స్టిట్యున్సీలో ఆయన సేవ చేస్తున్నారు. అందులో నేను కూడా భాగం పంచుకుందామని చెప్పి కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాల్లోకి వచ్చాను. కానీ వచ్చిన తర్వాత ఈ ప్రజలను చూస్తూ వాళ్ళ సమస్యలను చూస్తూ దాంట్లో కాలు భాగం నేను నెరవేర్చినా నేను చాలా సంతృప్తి చెందుతున్నాను. రాజకీయాల్లోకి వచ్చిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నానని కూడా తెలియజేసుకుంటున్నాను. విమర్శలు కాదు, ప్రజలపై ప్రేమ పంచడం కూడా సాధ్యమని నిరూపించారు. అమ్మల, అక్కల, చెల్లిల ప్రతి గుండెను తాకి మంది వీరమహిళలు వీరమరణం పొందారు. ఎంతో మంది దేశం కోసం. మరి వారి గెటప్స్ లో పిల్లలందరూ కూడా చక్కగా అక్కడ జై జై చంద్రన్న జై 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 నిన్నో పేదవడన్న ముందడుగై. మేడం పిలిపించమన్నారా ప్రిన్సిపల్ మేడంకి? పూజంతే రమంతే తత్ర దేవత్య. ఇది మీరందరూ వినే ఉంటారు. ఎక్కడైతే స్త్రీలని పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు అని చెప్పి మన పురాణాల్లో నుంచి స్త్రీమూర్తికి అత్యంత ముఖ్యమైన స్థానాన్ని అందిస్తున్నారు. అలాగే మనమందరం మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు, ఎంతో ప్రేమ, ఎంతో సహనం, ఎంతో ఓర్పు అన్నీ కలిపి మన కుటుంబాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఎంతోమంది సమానత్వం గురించి మాట్లాడుతుంటారు. సమానత్వం అంటే ఒకరిపై ఒకరు ఎవరు గొప్ప అని అనుకోవడం కాదు. సమానంగా బాధ్యతలు పంచుకొని ఇంట్లో ఉన్న పెద్దల్ని సంరక్షిస్తూ, పిల్లల్ని సంరక్షిస్తూ, వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం, కుటుంబాన్ని ఒక ఇంట్లో ఎంతో ఆహ్లాదకరంగా కుటుంబ సమయం గడపడమే సమానత్వం అంటే అని నేను అనుకుంటాను. అదేవిధంగా
ఎంతోమంది స్త్రీమూర్తులు తమ త్యాగాలతో ఈరోజు కుటుంబాలు నడుస్తున్నాయని మనం ఎంతో గర్వంగా చెప్పుకోగలం. అలాగే మనం అందరం కూడా ఈ ఉన్నత శిఖరాలు అధిరోహించారు మన మహిళా మూర్తులు. ఎందుకంటే ఏ రకంగా అంటే మనం ఎప్పుడో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇంతకు ముందు మహిళలకి ఉన్నత స్థానం ఉంది అని చెప్పి మనం తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ పొదుపు సంఘాలు కానీ డ్వాక్రా మహిళలను కానీ వీళ్ళందరినీ ప్రోత్సహించి ఇంటికో ఎంటర్ప్రీనర్గా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ముందుకు నడిపిస్తూ వాళ్ళకి లోన్స్ దగ్గర నుంచి అన్ని అందజేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అదే రకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు సమాన హక్కు కల్పించింది మన అన్న ఎన్టీఆర్ గారు. అలాగే స్థానిక సంస్థల్లో విద్యా సంస్థల్లో 33% రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన P4 పథకం ద్వారా ముఖ్యంగా ఇప్పుడు 10 లక్షల బంగారు కుటుంబాలకు 50,000 నుండి 2 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల ఎంతో మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు డ్వాక్రా రుణ పరిమితి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. ఎస్సీ ఎస్టీ మరియు డ్వాక్రా మహిళలకు కూడా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం మంజూరు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఇక్కడ ఎంతో మంది తల్లులు ఉన్నారు. తల్లికి వందనం అనే పథకం మన ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. 67 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో వేయడం జరిగింది. ఎందుకంటే ఇది వరకు మనం అంతా ఒకరిద్దరు పిల్లలుంటే ఒక్క బిడ్డను చదివించుకొని ఇంకో బిడ్డను చదివించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల్ని మనం చదివించుకోగలుగుతున్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆల్రెడీ 43 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇది మీకు అందరికీ తెలిసే ఉండాలి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా 3 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికే 3 లక్షల గృహాలు మహిళలకు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకో 1 లక్ష గృహాలు కూడా ఇవ్వబోతున్నాయి. ఇవన్నీ మచ్చుకు మాత్రమే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వసతులు మహిళలకి. కానీ వీటన్నిటికన్నా ముఖ్యంగా మహిళల పట్ల మన ప్రభుత్వానికి ఉన్న గౌరవం, నిబద్ధత మీరందరూ చూసే ఉన్నారు. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా చెప్పున్నారు, ఆడబిడ్డ మీద చెయ్యి వేస్తే అదే ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి సమాజానికి ఎంతో గొప్పగా హెచ్చరిక కూడా పంపించినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందువల్లే మరి